హాయ్, నమస్తే అండి. అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ధన్యవాదాలు. చాలా కాలంగా నా వీడియోలు చూస్తూ అందరూ ఆయుర్వేదం వైపు తిరిగారు. ఇక ఆరోగ్యం మీ సొంతమే. చాలామంది ఆయుర్వేదం చేస్తున్నారు, అందులో బతికేస్తున్నారు. ప్రజలకు నేచురోపతి ద్వారా మాబోటి వాళ్ళు యూట్యూబ్లో చెప్తున్నారు. అందరూ గ్రహించేది ఒక్కటే, చెప్పిన వైద్య విధానం గొప్పది. చెప్పే వైద్య విధానం గొప్పది. దాన్ని మీరు ఆచరించాలి. ఆచరించి చెప్పిన విధానాన్ని మీరు పాటించిన తర్వాత మీరు కామెంట్లో తెలియజేస్తే, అలాగే ఒక చిన్న పుస్తకంలో ఈ రెమెడీ మీరు రాసుకుంటే మీ బిడ్డలకి ఇది ఒక మెసేజ్. వాటి కోసం పరిసర ప్రాంతాల్లో దొరికి మొక్కలలో ఒక్కటైనది పారిజాతం. కవులు రాశారు, పారిజాత సుమధలాల పానుపు. చూసారా? ఆ మహనీయులు ఈ ఆయుర్వేదం ఔషధ మొక్కలని వాళ్ళ రచనలో కూడా సినీ రంగానికి పరిచయం చేశారు మహనీయులు. ఈ పారిజాత ఆకుల కషాయం ఒక 20 ml తీసుకొని 1 గ్రాము సొంటి చూర్ణము కలిపి 2 టీ స్పూన్ల స్వచ్ఛమైన తేనె, ఏ తేనె అంటే అది వాడకండి, డూప్లికేట్ తేనెలు ఎక్కువైపోయినాయి. అలా కలిపి ప్రతి ఉదయం లేదా రాత్రి ఒక పూట మాత్రమే, భోజనానికి అరగంట ముందు రాత్రిలో, లేదా టిఫిన్కి అరగంట ముందు ఉదయం టిఫిన్కి, రోజుకి ఒక పూట సేవిస్తూ కాస్త వాకింగ్ చేయాల. వాకింగ్ చేస్తూ బజ్జీలు, బోండాలు, ఆలుగడ్డలు కొద్ది రోజులు ఆపేయాల. ఈ చికెన్, గుడ్లు ఇవి మానేసి నేను చెప్పిన వైద్య విధానం, ఈ పారిజాతమాకు కషాయం సొంటి చూర్ణం వేసుకొని తేనె కలుపుకొని సేవిస్తూ స్వచ్ఛమైన నువ్వుల నూనె బాగా బాడీకి అంతా ఒక అరగంట మర్దనం గావించి ఎండలో నించుని స్నానం చేస్తే మీ సయాటికా ప్రాబ్లం, కీళ్ళల్లో నొప్పి, ఇవన్నీ వాపులు వస్తూ ఉంటాయి. ఈ చికున్గున్యా బాడీలో వేవ్స్ ఏది ఉన్నా అది అలా మటుమామైపోతుంది. మా అనుభవం ఎంతోమందికి ఇచ్చాము. పారిజాతం ఆకు కషాయంలో ఇంత వైద్యం ఉంది, మనకి తెలియదు. ఇండ్ల దగ్గరే ఉంటాయి, ఆ పూలన్నీ అలా రాలుతూ ఉంటాయి. దాదాపు 1 కిలోమీటర్ స్మెల్ వస్తుంది. అది ఎంత మంచి స్మెల్. ఆ పుష్పం ఇంతే. భగవంతుడు వాటికి ఎంత పరిమళం ఇచ్చాడా, అది ఆకర్షిస్తుంది. రండి నా చెట్టు దగ్గర రండి. ఆ చెట్టు కింద రాత్రుల్లో నిద్రపోయిన శ్వాసకు సంబంధించిన రోగాలు, గుండెకు సంబంధించిన రోగాలు, చర్మ రోగాలు అన్నీ మటుమాయం. కొన్ని చెట్ల కింద రాత్రుల్లో పండుకోకూడదు, కొన్ని చెట్ల కింద పండుకోవచ్చు. ఇది ఒక నేచురల్ పద్ధతి, ఎంతో గొప్ప ఔషధం. దీన్ని వాడచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు. వెరీ సింపుల్. దీన్ని ఈ ఆకుని నీడను ఎండించి దంచి చూర్ణము చేసి 100 గ్రాముల ఆకు చూర్ణాన్ని 25 గ్రాముల సొంటి పొడిని కలిపి భద్రపరుచుకొని 1 గ్లాసు వాటర్లో వేసి మరిగించి అర గ్లాస్ అయిన తర్వాత అందులో తేనె కలిపి కూడా సేవించవచ్చు. అంటే అందరికీ పారిజాతం చెట్లు ఉండవు కదండి. అప్పుడు ఉన్న చోట దేవాలయాల్లో, శివాలయాల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్లు ఉన్నాయి. అంత ఆకు తెచ్చుకొని శుభ్రంగా కడిగి నీడన ఎండించి దంచి చూర్ణము చేసి 100 గ్రాములకి 25 గ్రాముల సొంటి చూర్ణం కలిపి ఒక కషాయం పెట్టుకొని మీరు వాడితే సయాటికా ప్రాబ్లం, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ గుజ్జు అరిగిందనడం, మోకాళ్ళు అరిగిపోయినాయనడం, ఇవన్నీ వాపులు వస్తూ ఉంటాయి. అవన్నీ దూరమై చక్కటి నడక నడుస్తారండి మీరు. ఇది నా అనుభవం, నేను ఎంతోమందికి ఇచ్చాను. ఇంకా వీటి గురించి మీకు నాతో నేరుగా మాట్లాడాలంటే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, ఫోన్ చేసి తెలుసుకొని నా ఛానల్ని ముందుకు నడిపిస్తే ఇటువంటి ప్రకృతి మాత ప్రసాదించే ఎన్నో మూలికలు, రహస్యాలు మీకోసం నేను ముందుకు తెస్తాను. షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా, ధర్మవరం. జై హింద్.